హలో గైస్, నా పేరు మైత్ర బాగటు. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీడియోని వీలైతే లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు బిగ్ బాస్ రిలేటెడ్గా. సో లైక్ చేసి ఐ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇచ్చేయడానికి ట్రై చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దాంట్లో జాయిన్ అయిపోండి. మీకు బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్ వీడియోస్ ప్రతిదీ కూడా అందులోకి వచ్చేస్తాయి మీకు. సో అక్కడ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఒక అంటే లైక్ నోటిఫికేషన్స్ ఏమైనా మిస్ అయినా కూడా మీకు అక్కడ మిస్ కాకుండా ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి మీరు అక్కడికి వచ్చేసినట్టయితే బెస్ట్ ఆప్షన్ అని అడిగితే మటుకు. సో ఈ వీడియోలో ఏంటంటే మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఒకటి, ఓటింగ్ పోల్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ రెండోది కొన్ని అప్డేట్స్ లాంటివి ఉంటాయి కదా, సో వాటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. సో మొత్తం ప్రతిదాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ పోల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎక్కడో నెంబర్లా కొడిసాను నేను, ఒక నిమిషం. సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో నిన్న రాత్రి బేసిక్గా అదే అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైంలో వాడు బేసిక్గా ఎపిసోడ్ రిలీజ్ చేసిన తర్వాత, నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత పొద్దున్న సోదరీమణులు అందరూ కూడా ఓటింగ్లు మొదలుపెట్టారు. ఆల్రెడీ హాట్స్టార్లో ఓటింగ్ మొదలుపెట్టారు. సో బయట కూడా ఉంది అది సిచ్యువేషన్. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది ఏంటి అంటే, ఇప్పుడు అగ్ని పరీక్షకు బేసిక్గా పిఆర్ టీములు ఉండవు. ఓకే, సో వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఆర్జే చరణ్ బేసిక్గా నిన్న కాక మొన్న పేజ్ స్టార్ట్ చేస్తే 1,00,000 ఫాలోవర్స్ వచ్చారు. సో అమన్ మసూద్కి కూడా కొంతవరకు బాగానే వచ్చారు. తర్వాత మిథిలేష్ రెడ్డికి అరౌండ్ 90K దాకా పెరిగారు. ఇప్పుడు రాజకుమారికి ఒక 90K దాకా పెరిగారు. ఇవన్నీ బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది వాళ్ళ ఫాలోవర్స్ కౌంట్లో. సో వెరీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే వచ్చారు. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఈయనకు 90, ఆయనకి 1,00,000, ఆవిడకి 90 అట్లా పెరిగిపోతూ వచ్చారు కదా. మరి ఎవరు అసలు ఓట్లేసేది, ఇంతమంది ఓట్లేస్తారా నిజంగా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు. చూద్దాం, మరి నాకైతే క్లారిటీ లేదు ప్రస్తుతానికి, అంటే నిజంగా వీళ్ళంతా ఓట్లేస్తారా లేదా అనేది. బట్ యాజ్ ఆఫ్ నో ఉన్న ట్రెండ్ ఏంటనేది నేను మీకు చెప్తా. అఫీషియల్ అప్డేట్ మనకి ఇవాళ రాదు, మనకి బేసిక్గా ఒక 2 days తర్వాత వస్తుంది. సో ఇవాళ ఫ్రైడే కదా. సో బేసిక్గా స్టార్మా అప్డేట్ ప్రకారంగా ఈరోజు నైట్ నుంచి కదా స్టార్ట్ అయ్యేది. సో రేపు ఎల్లుండు మోస్ట్లీ ట్యూస్డే రోజు కానీ మండే రోజు కానీ అఫీషియల్ ఓటింగ్ అప్డేట్ అయితే వస్తుంది మనకి. ఓకే, మనకి మండే రోజు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే, నా ఎస్టిమేషన్. అంటే 2 days మినిమం ప్రాసెస్ అవ్వాలబ్బా. డేటా ప్రాసెస్ అయ్యాక మనకి అఫీషియల్ డేటా వస్తుంది మనకి. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నాకున్న క్లారిటీ, నాకున్న మా చకోర పక్షి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అది. సో దాన్ని బట్టి అప్పుడు ఇంకా మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బేసిక్గా ఎవరు ఏ పొజిషన్స్లో ఉన్నారు అనేది బేసిక్గా అన్అఫీషియల్ ట్రెండ్సే, బట్ ట్రెండ్ ఓకే. బయట బేసిక్గా ఏ రకమైన ఒపీనియన్ ఉంది పీపుల్కి అనేది ట్రెండ్స్ని బట్టి మనకు అర్థమవుతాయి. సో వాటిని బట్టి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 2 places-లో అటు ఇటుగా షఫల్ అవుతూ దగ్గరగానే ఉంటూ వచ్చిన వ్యక్తులు ఎవరంటే అమన్ మసూద్ అండ్ ఆర్జే చరణ్. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ 2 rankings-లో ఉన్నారు. సో కొన్ని చోట్ల ఆర్జే చరణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, కొన్ని చోట్ల అమన్ మసూద్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అమన్ మసూద్కి ఫస్ట్ ప్లేస్ వచ్చేంతలాగా ఏం చేసిండా అంటే, నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో చిల్లీస్ టాస్క్ బాగా వర్కౌట్ అయింది అమన్ మసూద్కి. అండ్ ఓవరాల్గా కూడా కొంచెం ఒక పాజిటివిటీ ఉంది లైక్ తన మీద, అలా అనమాట. ఆ సెన్స్లో కొంచెం ఓటింగ్ బాగా పడుతూ ఉండొచ్చు. ఆర్జే చరణ్ బేసిక్గా డైరెక్ట్గా 3 greens రావడం అండ్ స్టార్టింగ్ బాగా ఇంప్రెస్ చేసేయడం ఇవన్నీ కూడా జరిగాయి కదా. అయితే ఆర్జే చరణ్కు ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, నిన్న మొన్నటి ఎపిసోడ్లో ఏమీ లేదు, డొల్లా కంటెంట్ జీరో వీళ్ళకి. ఆర్జే చరణ్కి కానీ, మిథిలేష్కి కానీ, లేదంటే సోకాల్డ్ రాజకుమారికి కానీ, వీళ్ళందరికీ కూడా నిన్న మొన్న అసలు ఏం లేదు, డొల్లా. ఇంకా మొన్న రాజకుమారికి ఏదైనా కంటెంట్ వచ్చిందంటే అది క్రింజు. సో నవదీప్ గారు అయితే చేయించుకుంటాను, అది హెయిర్ కట్ కోసం. ఆవిడ బాగీతుల్లూరి చేయించుకుంటుంది కదా ఆ రోజు, అది ఆ రోజే మొన్నే. అది ఆ క్రింజ్ తప్ప ఇంకేమీ లేదు ఆవిడ నుంచి. సో ఇంకా ఉన్నది కాస్త పోయింది, సర్వమంగళం పాడింది అన్నట్టు వాళ్ళకు ఉన్న రీచ్, ఉన్న ఓటింగ్ కూడా తగ్గింది కొంతవరకు. సో అదనమాట పాయింట్. దానివల్ల ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ నిన్న బాగా హైలైట్ అయిన వాడికి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. అది కామన్గా జరిగేదే ఎక్కడైనా సరే. సో దట్స్ వై అమన్ మసూద్ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ అని కూడా అన్న. కానీ ఇప్పుడు 10 చోట్ల ట్రెండ్స్ ఉంటే ఒక 6 చోట్ల అమన్ మసూద్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, 4 చోట్ల చరణ్ ఉన్నాడు. బట్ వెరీ 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 మార్జినల్ డిఫరెన్సెస్తో ఉన్నాడు. సో చరణ్ ఫ్యాన్సా అమన్ మసూద్ ఫ్యాన్సా, ఎవరు గెలుస్తారు, ఎవరు టాప్కి వస్తారు చూద్దాం. అది కూడా డిపెండ్స్ ఆన్ ఫర్దర్ ఎపిసోడ్స్ కదా. సో రోజుకి మారుతూ ఉంటుంది ఇది, మనం ఏం చేయలేం.
సో నేను కూడా ఒక స్ట్రాపోల్ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశాను. ఒక స్ట్రాపోల్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను నేను. సో ఆ స్ట్రాపోల్ వెబ్సైట్లో మీరు ఓట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు ఎవరికి ఓటేస్తారనేది ఇక కంప్లీట్గా అది మీ చాయిస్ అది. అంటే లైక్ డైలీ ఒక ఓటు వేసుకునేలాగా ఆప్షన్ పెట్టాను. ఎందుకంటే డైలీ ఎపిసోడ్ తర్వాత మారుతుంది కదా ప్రస్తుతానికి. సో అందుకని డైలీ ఓటు వేసుకునే విధంగా ఆప్షన్ అయితే పెట్టాను నేను. సో అదనమాట సిచ్యువేషన్. సో ఇంకా మీ ఇష్టం అనమాట. ఇక డైలీ ఒక ఓటు అయితే వేసుకోవచ్చు మీరు. ఓకే, సో అలా ఓటు వేసుకోండి. ఆ లింక్ బేసిక్గా మీకు కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది లేండి. ప్రతి వీడియో కింద పెడతా ఉంటా కదా. బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకును ఈ స్ట్రాపోల్ వెబ్సైట్ లింక్ ఈ రెండు కూడా పెట్టేస్తాను మీకు. సో మీరు దాని త్రూ ఓటు అయితే వేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను నేను. నాకు ఇది ఒకటి చిన్నది అంటే నాకు సరిగ్గా నిద్ర లేదు ఇవాళ. బికాజ్ పొద్దున్న 3ంటికి ఇది రివ్యూ పెట్టేసి ఇది 3ంటికి పడుకుని మళ్ళీ 6:30కి లేచిపోయాను ఇరుముడి సినిమా కోసం. రివ్యూ మైదర్వైఫ్స్లో పెట్టా కదా దానికోసం అనమాట. సో అలా టైం అయితే పట్టింది మనకి. ఇట్స్ ఓకే, ఇంకేం చేయలేం మనం. సో ఓకే, సో వీళ్ళిద్దరు ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు. సో మోస్ట్లీ అమన్ మసూద్ ఈజ్ దేర్ యాజ్ ఆఫ్ నో. ఒక స్టెప్ పైన ఉన్నాడు అమన్ మసూద్ అయితే మటుకు. సో నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ప్లేసుల కోసం కొట్టుకుంటుంది ఎవరు అంటే మిథిలేష్ రెడ్డి అండ్ ఝాన్సీ. మిథిలేష్ ఆయన అండ్ ఝాన్సీ అక్క నేను మళ్ళీ వచ్చిన. ఈయన ఈవిడ అక్క కదా, అక్క నేను మళ్ళీ వచ్చిన. సో అంటే లైక్ ఈవిడ కాదులేని అట్లా, బట్ ఏందో పల్లవి ప్రశాంత్ గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నానయ్యా. పల్లవి ప్రశాంత్ ఈజ్ మై ఎమోషన్. బిగ్ బాస్ టైంలో నేను నార్మల్ టైంలో మళ్ళీ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడాను కానీ బిగ్ బాస్ టైంలో. సో అట్లా అనమాట. సో మిథిలేష్ రెడ్డి అండ్ ఝాన్సీ వీళ్ళిద్దరు కూడా బేసిక్గా ఆ థర్డ్ ఫోర్త్ ప్లేసుల కోసం పైకి కిందకి అవుతున్నాయి వీళ్ళ పొజిషన్స్. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ట్రెండ్స్ మార్నింగ్ నుంచి చూస్తుంటే కొంచెం అటు ఇటుగా అవుతుంది అనమాట. బట్ వీళ్ళిద్దరిలో ఎవరు టాప్లో ఉన్నారంటే యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు ఝాన్సీ. సో వీళ్ళిద్దరిలో అంటే లైక్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో ఎక్కువ టాప్లో ఉన్న ఝాన్సీ, బట్ చాలా మినిమల్ డిఫరెన్స్తో అనమాట. సో అలా కూడా సిచ్యువేషన్ అయితే ఉంది. సో 3-4 స్థానముల కోసం మరి వీళ్ళిద్దరూ కొట్టుకొనిచున్నారు. మరి చూచేద్దాము ఫర్దర్గా ఏమి జరుగుతున్నదో. బంబోల జంబ తర్వాత 5-6 ప్లేసుల కోసం కూడా కొట్టుకుంటున్నారు యాక్చువల్లీ. సో దానికోసం కొట్టుకుంటున్న వాళ్ళు ఎవరు? రోహిత్ అండ్ రాజకుమారి. నన్ను అడిగితే ఇద్దరు డొల్ల క్యాండిడేట్లే అనిపిస్తుంది తెలుసా నాకు డే బై డే. ఎందుకు ఆ మాట అంటున్నా అనేది నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతా విన్న తర్వాత ఆలోచించండి. రాజకుమారిలో బేసిక్గా ఇనీషియల్గా ఆవిడ చెప్పినప్పుడు ఆవిడలో ఉన్న కాన్ఫిడెన్స్ డే బై డే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతూ వస్తుంది. అండ్ ఆమె ఏం చేసినా సరే చెల్లిపోద్ది అనే విషయం ఏదైతే ఆవిడకి అనిపిస్తుందని నాకు అనిపిస్తోంది. ఆవిడకి అనిపిస్తోందో దానివల్ల ఆవిడ చేస్తున్న పనుల వల్ల ఆవిడ ఎందుకో సహజంగా ప్రవర్తిస్తున్న ఫీలింగ్ అయితే కలగట్లేదు. లైక్ ఇంకా నేను తోపుని, నేను తురుంకాన్ని, రాజకుమార్ అంటే ఏమనుకుంటున్నారు, నవదీపు, బిందు మాధవి, అభిజిత్ షేక్ అవుతారు నన్ను కనుక ఏమని అనాలంటే అట్లాంటి ఒక ఫీల్కి వెళ్ళిపోయింది ఆవిడ అన్న ఫీల్ వచ్చింది నాకు. సో దట్స్ ద ప్రాబ్లమ్ విత్ రాజకుమారి. ఇక్కడ నొప్పెడుతోంది ఎందుకు అంటే నైట్ నిద్రలేదు కదా, కళ్ళు లాగుతున్నాయి, స్పెట్స్ పెట్టుకోలేదు. అయ్యా అక్కడెక్కడో ఉన్నాయి స్పెట్స్, సర్లేండి. పెట్టుకుంటేనేమో ఏదో అంటారు మీరు ఒకరు. నిజంగా లైట్ ఎఫెక్టే. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కానీ లైట్లు తగులుతుంటే అదో రకంగా ఉంది. సో సరే ఓకే, తప్పదు మరి ఇంకేం చేస్తాం, ఒప్పుకున్న ఫీల్డ్కి వాయించక తప్పదు కానీ. సో కమిట్మెంట్ అంటే కమిట్మెంటే, ఈ విషయంలో మటుకు తగ్గేదే. సో వీళ్ళిద్దరూ అదే రోహిత్ రాజకుమారి విషయానికి వస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే రోజు రోజుకి కాకరకాయ కేకరకాయ అవడం అంటారు చూసారు, తెలుగులో సామెత ఉంది. అట్లాగా రాజకుమారి ఉత్తర కుమార్ అయిపోద్దేమో కొద్ది రోజులు గడిచిన తర్వాత అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఐ ఫెల్ట్ లైక్ దట్ అనమాట. అంటే ఎందుకు ఆవిడకి ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఆవిడ డౌన్ చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంది నాకు. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అలాగే రోహిత్ కూడా ఒక టాస్క్ బాగా ఆడాడు, సో క్లిప్పులు అది ఓకే, కానీ ప్రతిసారి కూడా వెనక నుండి పుష్ చేయాలి, నువ్వు ఏం చేయాలన్నా సరే అది వీళ్ళే చెప్పాలంటే 2 వారాల్లో అవుట్ అయిపోతాడు తెలుసా. హౌస్లోకి వెళ్ళిన తర్వాత హీ కాంట్ సర్వైవ్ దేర్. అతను అక్కడ సర్వైవ్ కాలేడు. అది చాలా స్పష్టంగా అనిపిస్తోంది నాకైతే మటుకు. అంటే అతను చాలా మైనస్లు ఉన్నాయి, ఎతుకుతూ ఉంటే అంటే లైక్ ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను ఏదో పర్టికులర్గా ఎతకాలని లేదు, కానీ నిన్న ఎపిసోడ్ తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నా. ఒరే అటు సినిమా చూసి వచ్చిన తర్వాతలేండి, సినిమా గురించి ఉంటాయి కదా, సినిమా చూసి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే అరే ఏంది ఇది, నా ప్రతిసారి పుష్ చేయాలి, ప్రతిసారి ఎవరో ఒకరు ఏదోటి అందిస్తూ ఉండాలి. సో ఒక కాన్ఫిడెన్స్ అనేది లేదు ఆయనకి. అంటే ఒక క్లారిటీ ఉన్నా దాన్ని 100% పెట్టలేకపోతున్నాడు. ఇంకా క్లారిటీ ఉండేందుకు దండగా ఇట్లాంటి ఒపీనియన్స్ వస్తున్నాయి అనమాట.
లైక్ ఫర్దర్గా ఏదైనా ఒక మంచి పీక్ సిచ్యువేషన్ వచ్చి లైక్ నామినేషన్ వచ్చి నామినేషన్లో రోహిత్ని ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ పెట్టి నామినేట్ చేస్తే దానికి ఆన్సర్ చెప్పడానికి అరగంట ఎపిసోడ్ పడద్దేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు అట్లా అనిపిస్తుంది నాకైతే మటుకు. ఏమో చూద్దాం మరి. రోహిత్ అయితే నాకు ఎందుకో తేలిపోతాడన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. సో రోహిత్ బేసిక్గానే కేకరకాయ కాస్త అది ఇంకా కంకరకాయ అయిపోద్దేమో, కంకర రాడ్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే మటుకు. చూద్దాం మరి. ఇంకా నాకైతే అట్లా అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు. తర్వాత 7వ స్థానంలో ఉన్నది వచ్చి శాలిని దామెర. ఓకే, ఈవిడ మటుకు ఈవిడ బాగానే ఉంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఒక ముగ్గురిని ఓటింగ్ ద్వారా ముగ్గురిని జడ్జెస్ ద్వారా తీసుకుంటారు. సో ఈ 6గురిలోంచే తీసేసుకుంటారు మోస్ట్లీ. ఓకే, సో నా గెస్ ఏంటంటే ఈ ప్యాటర్న్ ఇలా కనుక కంటిన్యూ అయినట్టయితే లోపలికి వెళ్ళే ఆ 6గురు ఎవరో చెప్పేనా ఇప్పుడే, అమన్ మసూద్, చరణ్, ఝాన్సీ, మిథిలేష్, రాజకుమారి, వీలైతే రోహిత్, అంతే. సో డే 1 వెళ్ళే 6గురు, మిగతా వాళ్ళు వెళ్ళకపోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ గ్రాండ్ లాంచ్ 2.0 రోజు ఇద్దరిని పంపిస్తారు. అందులో బాగీ తుల్లూరి వెళ్ళొచ్చు అండ్ దీపక్ వెళ్ళొచ్చు. వీళ్ళిద్దరూ అందులో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు తప్పిస్తే ఇక మిగతా వాళ్ళు మోస్ట్లీ ఇంటికే అగ్ని పరీక్ష ఫినిష్ అయిన తర్వాత. నా ఎస్టిమేషన్ ఇది, నా అనాలిసిస్ ఇది. ఒకవేళ ఈ వీడియో లైక్ చేసి పెట్టి ఉంచుకోండి. మీకు ఒకవేళ అగ్ని పరీక్ష రిజల్ట్ వస్తుంది కదా, ఆ రోజు ఈ లిస్ట్ కనుక మ్యాచ్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం. మా ఇద్దరు అనాలిసిస్ సూపర్ ఉందా అందరూ అప్పుడు. సో అది నా పాయింట్ అయితే ఇది. సో సరే ఓకే, ఇప్పుడు 7th ప్లేస్లో అయితే మటుకు శాలిని దామెరా ఉంది. శాలిని దామెరా ఈజ్ నైస్, ఓకే పర్లేదు, ఓకే. ఇంకేమంటాం ఇంకా శాలిని విషయంలో తన గురించి చెప్పడానికి ఏం లేదు. అంటే లైక్ నెగిటివ్గా చెప్పడానికి ఏమీ లేదు, పాజిటివ్గా చెప్పడానికి కూడా పెద్ద ఏమీ లేదనమాట. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డిస్కసింగ్ హెవీలీ అబౌట్ శాలిని దామెరా. బట్ ఆవిడ ఇట్లాగే కనుక ఉన్నట్టయితే మటుకు ఏముండదు, డొల్లే. అంటే లైక్ చాలా త్వరగా ఎగ్జిట్ అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈవిడ కనుక ఇలాగే కనుక కంటిన్యూ చేసినట్టయితే. సో అది నాకు అనిపిస్తున్న పాయింట్ అయితే. మరి ఇంకా లెట్స్ సీ, మరి చూద్దాం ఈవిడ ఎట్లా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా. అంటే నాకు యాజ్ ఆఫ్ నో అనిపిస్తున్న విషయం అయితే ఇది శాలిని విషయంలో. తర్వాత హేమంత్ బేసిక్గా 8th ప్లేస్లో ఉన్నాడు. సో యూనో హేమంత్ విషయంలో వీళ్ళు లేపుతున్నారు కానీ ఆడియన్స్ నుంచి సపోర్ట్ అయితే లేదు. ఒకవేళ నిజంగా జెన్యున్గా ఒకవేళ సరిగ్గా ఆడకపోయినా కూడా హేమంత్కి ఏమైనా సాలిడ్ సపోర్ట్ కనుక ఇచ్చారంటే మటుకు ఇక నాకు తెలిసి ఎపిసోడ్ బిస్కెట్ చేస్తారు. మర్యాద మనీషికి చేసినట్టే హేమంత్కి ఎందుకో చేస్తారేమో అని నా డౌట్. ఒకవేళ హేమంత్ని పంపే ఉద్దేశం ఉంటే రోహిత్ని పంపరు, అంతే సింపుల్. రోహిత్ అయితే ఓటింగ్ ద్వారా వెళ్ళడబ్బా. ఓటింగ్ ద్వారా వెళ్ళేటోళ్ళు ఆల్రెడీ ఫిక్స్ నన్ను అడిగితే. అమన్ మసూద్, ఆర్జే చరణ్ అండ్ మిథిలేష్ ఆర్ ఝాన్సీల్లో ఒకరు, వీళ్ళు ఓటింగ్ త్రూ వెళ్తారు. సో మిథిలేష్ ఆర్ ఝాన్సీల్లో ఒకరు ఓటింగ్ త్రూ వెళ్ళాక మిగతా వాళ్ళు త్రూ లైక్ ఏమంటారంటే అదే ఈ జడ్జెస్ ద్వారా పంపబడతారు. సో ఇంకా తర్వాత రాజ్కుమారిని వీళ్ళు పంపించేస్తారు, మిథిలేష్ని పంపించేస్తారు. సో అది మిథిలేష్ ఆర్ ఝాన్సీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఆ తర్వాత ఇంకా మిగిలే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో రోహిత్ అండ్ హేమంత్, వీళ్ళిద్దరిలో ఎవరిని పంపిస్తారనేది ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంది. మరి అంతే మరి ఇంకా. సో ఏమో మరి ఇంకా మరి మనకే తెలియాలి, ఏమో మీకే తెలియాలి ఎవరిని పంపిస్తారు, ఎవరిని పంపించబోతున్నారు లోపలికి ఓట్లేసి. మీ అమూల్యమైన ఓటుని గుద్ది అమూల్యాన్ని కాకుండా ఎవరిని పంపించబోతున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ హేమంత్ చెప్పా కదా 8th ప్లేస్లో అయితే ఉన్నాడు. తర్వాత శివా సృష్టినా ఏమో మొత్తానికి శివా సృష్టి. సో ఆమె బేసిక్గా ఆ తదుపరి స్థానంలో ఉన్నది. సో ఆమె నన్ను అడిగితే డొల్లే, ఆ స్థానంలో ఉన్న పెద్ద ఉపయోగం అయితే ఏట్లేదు నన్ను అడిగితే. బట్ ఉన్నది ప్రస్తుతానికి, ఉన్నది కాబట్టి చెప్పుకోవాలి మనం. లాస్ట్ ప్లేస్లో ఎవరున్నారు గెస్ట్ చేస్తారా? గాయత్రి. ముందే చెప్పేస్తాను, గాయత్రి ఉంది లాస్ట్లో. కానీ గాయత్రి ఉన్న ఒకటి లేకపోయిన ఒకటి ఆ ప్లేస్లో. అనవసరంగా తీసుకున్నారు అబ్బా. ఇంకా సుమాన్ కానీ ఇలాంటి ఇంకెవరైనా తీసుకున్నా బాగానే ఉన్నా. సుమాన్ కానీ అంటే జ్యోత్స్నా రెడ్డిని కానీ తీసుకున్నా అయిపోను. ఆల్రెడీ ఒక రెడ్డి ఉన్నాడు కదా అని చెప్పి తీసుకోలేదేమో. అంటే మిథిలేష్ జ్యోత్స్నా ఎదురు రెడ్డిస్ కదా అని చెప్పి ఫిక్స్ అయిపోతారేమో అని చెప్పి వద్దనుకున్నారో ఏమో మరి ఇంకా. సో ఉంటుందిలే, మాత్రం ఉంటుంది. ఏముంటుంది, మీరు ఏదనుకుంటే అది ఉంటుంది. సో తర్వాత నవరసాల మామ రామకృష్ణ. సో ఈయన బేసిక్గా ఎన్నో స్థానంలో ఉన్నాడు మిత్రుడు, 7, 8, 9, 10వ స్థానము. 10వ స్థానంలో ఉన్నాడు రామకృష్ణ. సో వాట్ ఈస్ దిస్ రామకృష్ణ బ్రో?
ఇక అంత మంచి ఫ్యాన్ బేస్ ఉంది, మళ్ళీ నవరసాలు అన్నావు, అది ఇది అన్నావు, 9th ర్యాంక్లో కూడా లేవు ఆ నవరసాలను అందుకు పోని 10వ ర్యాంకులో పడిపోయావు, ఏంది బ్రో ఇది? సో రామకృష్ణ విత్ వెరీ లీస్ట్ ఓటింగ్, అంటే అంటే ఈయనకంటే లీస్ట్ 5 ఉన్నారులే, బట్ టాప్ 10 ఉన్న వాటి లేకపోయినట్టు. రామకృష్ణ డిజర్వ్స్ బెటర్ ఓటింగ్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే తను బేసిక్గా తను ఏవైతే కొన్ని టాస్కులు చేశాడో, ఎస్పెషల్ ఆ టాటూ నెక్స్ట్ లెవెల్, అది అప్పుడు చేయలేడు, అంత డేర్ చాలా కష్టం అది. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని చేశాడు, నిజంగా నాకు చాలా గ్రేట్ అనిపించింది నాకు. బట్ ఐ డోంట్ నో ఎందుకు ఓటింగ్ పడట్లేదు. నెక్స్ట్ అపూర్వ నెక్స్ట్ ఇన్ 11th ప్లేస్. ఆ తర్వాత 12వ స్థానంలో భాగి తుళ్ళూరి, తర్వాత 13వ స్థానంలో యాంకర్ ప్రియా, తర్వాత 14వ స్థానంలో దీపక్, తర్వాత 15వ స్థానంలో గాయత్రి. సో మరి ఇంత కింద ఉన్న భాగి తుళ్ళూరి దీపక్ల పేర్లు ఎందుకు చెప్పావు భయ్యా అంటే, వాళ్ళు బేసిక్గా ఆ అగ్ని పరీక్ష అదే గ్రాండ్ లాంచ్ 2.0లో భాగంగా ఎక్కడో వీళ్ళు సెట్ అవుతారని వాళ్ళకి అనిపించి వీళ్ళని పంపే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ హేమంత్ని కనుక ఓవర్గా సపోర్ట్ చేయకపోతే శాలినిని పంపరు, సృష్టిని పంపరు, రామకృష్ణని పంపరు, అపూర్వాన్ని పంపరు, ప్రియాని పంపరు, గాయత్రిని అసలే పంపరు. సో ఓన్లీ వీళ్ళిద్దరికే ఛాన్స్ ఉంది. ఓకే, సో అందుకు వీళ్ళిద్దరు పేర్లు చెప్పాను నేను మళ్ళీ మధ్యలో పంపడానికి. మోస్ట్లీ అదే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారో మరి, ఇంకా వీళ్ళకే తెలియాలి. ఈ లాస్ట్ మినిట్ వరకు అసలు ఏం చేస్తారో వీళ్ళకే క్లారిటీ ఉండదు. ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం. బట్ మోస్ట్లీ ఐ గెస్ ఇదే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ల విషయానికి వచ్చినట్టయితే యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకొక కంటెస్టెంట్ కూడా కన్ఫర్మ్ అయ్యారు. సో యాంకర్ వర్షిని ఉన్నారు కదా. సో ఆమె బేసిక్గా ఒకప్పుడు రాను అన్నారు కదా, బట్ ఆవిడైతే వచ్చారనమాట ఫైనల్గా. ఇంకా మరి ఇంకేం చేయలేము మనం, ఆవిడైతే వచ్చారు. సో ఆవిడ బేసిక్గా రానంది కానీ నేను చాలాసార్లు ఒక మాట అన్నా గుర్తుందా, ఆవిడ రానంటోంది కానీ ఆవిడకి ఎందుకు రానంటోంది అనేది ఎవరు ఆలోచించట్లేదు, ప్రాపర్ పేమెంట్ ఇవ్వట్లేదు, ఆవిడ బిజీగా ఉంది. ఇప్పుడు ఆవిడ ఖాళీగా ఉంది, మంచి పేమెంట్ ఇచ్చుంటారు, వచ్చేస్తుంది, అయిపోయింది, ఇంకంతే సింపుల్, అందులో ఏముంది, సింపుల్ అట్లా అన్నమాట. సో ఆవిడైతే సెలెక్ట్ అయిపోయింది. తర్వాత ఇంకో కంటెస్టెంట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫామే, 99.99%, 100% అని నేను చెప్పను, ఇంకా 100% అగ్రిమెంట్ కాలేదు ఈయంతో, అందువల్ల నేను 100% అని చెప్పలేకపోతున్నా. అది ఎవరు అంటే టెంపర్ వంశీ. సో టెంపర్ సినిమాలో విలన్. సో లాస్ట్లో అందరికంటే లాస్ట్లో ఊరేసుకొని చచ్చిపోతారు కదా, తనకి తానే, ఆయనే అనుకుంటా, ఆయనేనా వంశీ, ఆయనే. సో అట్లా అనమాట, చాలా సినిమాల్లో విలన్గా చేశాడు, చాలా సినిమాల్లో విలన్ రోల్స్ ఎక్కువ వస్తుంటాయి. సో బయట సినిమాల్లో విలన్, బయట కాదు అని చెప్పి మంచి పేరు ఉంది ఆయనకి. బట్ ఆయన లోపలికి వచ్చి విలన్గా అవుతాడా, హీరో అవుతాడా ఏమో మనకు తెలీదు. బేసిక్గా అందరూ కూడా అప్పట్లో మరి కార్తీక దీపం సమయంలో మరి అప్పుడు చాలామంది ఏమన్నారంటే, శోభా గారు ఉన్నారు కదా, మరి ఆవిడ మోనిత సారీ మోనిత ఆవిడ క్యారెక్టరా, శోభ ఆవిడ క్యారెక్టరా, మోనిత క్యారెక్టర్ పేరు అనుకుంటా కదా, శోభ ఆవిడ అసలు పేరు శోభా శెట్టి, సారీ. సో ఆ మోనిత లోపల విలన్ కానీ బయట శోభగా చాలా పాజిటివ్ అన్నారు. హౌస్లోకి వచ్చి ఆవిడ మళ్ళీ విలన్ అయింది, అందుకనమాట. సో ఈయన విలన్ అవుతాడో హీరో అవుతాడో చూడాల్సి ఉందన్నమాట మనమైతే మటుకు. సో లెట్స్ సీ, మరి చూద్దాం. సో ఈరోజు ఎపిసోడ్లో మనకి ఉన్న ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, బేసిక్గా కొంతమంది ప్రీవియస్ కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. అండ్ కళ్యాణ్ పడాలా వస్తాడు, అండ్ తర్వాత ప్రియా శెట్టి కూడా వస్తుంది. ఇంకొకరు ఎవరో రాబోతున్నారని చెప్పి తెలిసింది, బట్ పేరు కన్ఫర్మ్ కాలే. సో ఐ థింక్ ఐదర్ శ్రీజ కానీ లేదంటే మర్యాద మనీష్ కానీ వస్తారు, హరిత హరీష్ని పిలవరు. సో డెమోన్ని కూడా మొన్న ఫ్లేమ్ దానికోసం వాడారు కాబట్టి గట్టిగాని డెమోని కూడా పిలవరు అనుకోండి, ఐదర్ శ్రీజ కానీ ఆరు మనీష్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రియా అండ్ కళ్యాణ్ అయితే మటుకు కన్ఫామ్ అనమాట. సో వీళ్ళిద్దరూ మనకి ఈరోజు ఎపిసోడ్లో కనబడతారు. వాళ్ళు ఏంటంటే కొన్ని టాస్క్లు ఇచ్చి కొన్ని కార్డ్స్ ఏవో ఇస్తారంట, లైక్ అగ్ని పరీక్ష కార్డ్స్ లాంటివి, అగ్ని కార్డ్స్ ఏవో పేర్లు పెట్టారంట వాటికి. సో అట్లాంటి కార్డ్స్ ఏవో ఇస్తారు, మేబీ ఫైర్ కార్డ్స్ ఇట్లాంటి సంథింగ్. సో అవేవో ఇస్తారు, అవి ఇచ్చి కొంతమంది లైక్ బెటర్ పొజిషన్లో ఉంచుతారనమాట, లైక్ వాళ్ళకి ఒక ఓటు బాగా పడినట్టు అట్లా అనమాట. సో అది మరి సిచ్యువేషన్. లెట్స్ సీ, మరి చూద్దాం. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది పరిస్థితి, ఇవాళ అప్డేట్స్ అండ్ ఈరోజు ఎపిసోడ్ అప్డేట్స్. అండ్ ఇంకొక ఇద్దరు కంటెస్టెంట్ల గురించి కూడా చెప్పా. వర్షిని 100% కన్ఫామ్ అయిపోయింది, మొత్తం డీల్ అంతా అయిపోయింది. అండ్ ఆయన బేసిక్గా ఇంకా అగ్రిమెంట్ కాలేదు కాబట్టి నేను 99.99% అన్నాను.
బట్ ఆయన కూడా ఆల్మోస్ట్ పెన్ పట్టుకొని ఇట్లా రెడీగా ఉండి ఉంటాడు నాకు తెలిసి నేను ఈ వీడియో పబ్లిష్ చేసే టైంకి. బికాజ్ ఇవాళ అగ్రిమెంట్ అంట ఆయనకి. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అప్రాక్సిమేట్లీ 4 అవుతుంది. సో ఐ గెస్ 6కి అట్లా ఆయన అగ్రిమెంట్ చేస్తాడని చెప్పి తెలిసింది. బట్ ఇవాళ అవ్వకపోతే మరి రేపు చేస్తారు అట్లా అనమాట. కొంచెం ఏమో చూద్దాం మరి ఇంక. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ప్రకారం ఇది ఓటింగ్ ఆర్డర్ ఒకసారి మళ్ళీ చెప్పేస్తా. చరణ్ ఆర్ అమన్ మసూద్. సో అమన్ మసూద్ టాప్లో ఉన్నాడు బేసిక్గా, కొంచెం బెటర్ ఒక స్టెప్ పైన ఉన్నాడు. సో అమన్ మసూద్ అండ్ చరణ్, అండ్ ఆ తర్వాత మిథిలేష్ అండ్ ఝాన్సీ, తర్వాత రాజ్ కుమారి అండ్ రోహిత్, అండ్ తర్వాత రామకృష్ణ, తర్వాత శాలిని దామెరా, ఓకే శాలిని దామెరా, హేమంత్. సో రామకృష్ణ నేను ఏదో రాంగ్ పొజిషన్లో చెప్పేస్తున్నాను నేను, ఏదేదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. అంటే పైన కింద జగలుతున్నాయి, మధ్యలో కొన్ని పేర్లు మిస్ అయిపోతున్నాను. సరే ఒకసారి మళ్ళీ చెప్తాను. అమన్ మసూద్ అండ్ ఆర్జే చరణ్ అండ్ మిథిలేష్ అండ్ ఝాన్సీ, అండ్ తర్వాత రాజ్ కుమారి అండ్ రోహిత్, తర్వాత శాలిని, తర్వాత హేమంత్, తర్వాత రామకృష్ణ, తర్వాత శివషష్ఠి, తర్వాత అపూర్వ, తర్వాత బాగి తుళ్ళూరి, తర్వాత దీపక్, తర్వాత ప్రియా రమేష్, తర్వాత గాయత్రి. సో ఈ గాయత్రి, ప్రియా రమేష్, దీపక్, బాగి, అపూర్వ, షష్ఠి, రామకృష్ణ, హేమంత్, శాలిని, వీళ్ళ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటే ఉన్నట్టు ఉన్నారులేండి ఇప్పుడు. సో వాళ్ళ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూనో కొంచెం బెటర్గా హ్యాండిల్ చేసుకోండి మీ పేజెస్ని, అండ్ బెటర్గా మంచి బీజిఎంలు వేయండి, మంచి మ్యూజిక్లు వేయండి. సో ఎంత వేసినా కొంతమందికి రీచ్ రావట్లేదు, కొంతమందికి విచ్చలవిడిగా వస్తుంది. సో యూ గైస్ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ మీరు ఇన్స్టా త్రూనే ఇప్పుడు ఓటింగ్ ఏం చేసుకోవాలి. మీరు పబ్లిక్ ఓటింగ్ దాకా వెళ్ళలేదు కదా మీరు ఇంకా. సో చూసుకోండి, మరి ఆలోచించుకోండి, త్వరగా చేసుకోండి ఏదో ఒకటి. సో మీ అందరికీ కూడా ఇదే నా తరపున నేను ఇచ్చే సజెషన్ అయితే మటుకు. ఓకే, సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ పెద్ద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.